నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఇప్పుడు కాదు కానీ దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి భారతదేశంలో తొలి బిలియనీర్ ఎవరు అంటే ఇంకెవరు, హైదరాబాద్ నవాబు పేరు చెప్పేవారు. అంతటి సంపద ఆయన సొంతం. హైదరాబాద్ 7వ నిజాం నవాబు బ్రిటన్ రాణి పెళ్లికి ఇచ్చిన బహుమతి. దాని తాజా విలువ ఎంత, అదిప్పుడు ఎక్కడ, ఎవరి దగ్గర ఉంది లాంటి ఆసక్తికర అంశాలను చూస్తే ప్రజల మీద పన్నులు వేసే రాజులు ఆ సంపదను తాము ఎంతలా పోగువేసుకునేవారో అర్థమవుతుంది. హైదరాబాద్ సంస్థాన పాలకుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్తి విలువ అప్పట్లోనే 1700 కోట్లు. ఇప్పుడైతే అదెంత అన్నది అంచనా వేయాలన్నా కష్టమే. అంతటి సంపద పోగేసుకున్న సదరు రాజు బ్రిటన్ రాణికి మాత్రం అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరించేవారు. 1947లో బ్రిటన్ రాణి ఎలిజబెత్కు పెళ్లి జరిగింది. ఆ సందర్భంగా అత్యంత ఖరీదైన వజ్రాల నెక్లెస్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఖరీదైన బహుమతిని ఇచ్చినప్పటికీ అప్పట్లో ఆయన రాణి పెళ్లికి మాత్రం హాజరు కాలేదు. నిజానికి ఆయనకు వివాహానికి హాజరు కావాలి అంటూ ఆహ్వానం అందింది. అయితే పెళ్లికి వెళ్లకున్న బ్రిటన్ పైన, రాణి పైన తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు రాణికి అరుదైన బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె తనకు నచ్చిన డిజైన్ ఎంచుకునేలా ఏర్పాట్లు చేయడమే కాదు, రాణి సూచనలకు తగ్గట్లుగా హారాన్ని డిజైన్ చేయించినట్లు చెబుతారు. మొత్తం 300 వజ్రాలను ప్లాటినం హారంలో పొదిగి దీన్ని డిజైన్ చేశారు. ఇంగ్లీష్ సాంప్రదాయక రోజ్ డిజైన్ స్ఫూర్తిగా ఈ హారాన్ని డిజైన్ చేయించినట్లుగా చెబుతారు. మెడలో హారంగా దీన్ని ధరించేలా రూపొందించారు. అయితే తరువాతి రోజుల్లో కొన్ని వజ్రాలను తొలగించి డిజైన్ మార్చినట్లుగా చెబుతారు. బ్రిటన్ సింహాసనాన్ని అధిష్ఠించక ముందు అధికారిక ఫోటో దిగేందుకు నిజాం రాజు బహుమతికి ఇచ్చిన నెక్లెస్ను ధరించారు అంటూ చరిత్రకారులు చెబుతారు. ఇదే నెక్లెస్ను 2014లో కేట్ మిడిల్టన్ ధరించారు అని, దీన్ని నేషనల్ పోర్ట్రైట్ గ్యాలరీ కోసం జరిపిన ఫోటోషూట్ కోసం ధరించినట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ నగ ఖరీదు 694 కోట్లుగా అంచనా వేశారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగగా దీనికి పేరుంది. అంతేకాదు బ్రిటన్ రాజవంశానికి ఉన్న అత్యంత విలువైన నగలలో ఇది ఒకటి అని పేరుంది. 2022లో బ్రిటన్ రాజు కుటుంబానికి చెందిన అధికారిక ఇన్స్టా అకౌంట్లోనూ ఈ నగను ప్రదర్శించడం గమనార్హం.